తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీజేపీ హెచ్ఆర్ల ఎమ్మెల్యే నాదికుడి ఈశ్వరరావు. కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టింది. ఇదే బడ్జెట్‌పై స్పందించేందుకు ఎన్టీఆర్ ఉన్నారు. సార్ ఎలా స్పందిస్తారు? ఏదైతే గతంలో అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంలో బాహుబలి బడ్జెట్ 3,22,000 కోట్ల బడ్జెట్ ఎలా సాధ్యమైంది? రాష్ట్రంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలమి. మాకు ఇంత స్థాయిలో బడ్జెట్ చూడడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఇంత స్థాయిలో బడ్జెట్ వస్తుందని మేము ఊహించలేదు. అంత బాగా ప్రణాళిక చేశారు. మనకి సుమారు 3,22,000 కోట్లతో బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద బడ్జెట్. ఇందులో రెవెన్యూ 2,50,1 కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుంది. అలాగే మూలధన వ్యయం 41,000 కోట్ల రూపాయలతో వస్తుంది. అలాగే రెవెన్యూ లోటు వచ్చేపటికి 33 కోట్లకి కుదించడం జరిగింది. గత బడ్జెట్తో చూస్తే ఇది 67,000 ఉంది. ఇది 33,000 కోట్లకి బడ్జెట్ జరిగింది. ఒక రాష్ట్రాన్ని అంటే చిన్న భిన్నమైపోయి కుక్కలు చింపిన విస్తర చేసేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉపాధి కల్పించాలి, వాళ్ళ బ్రతుకులు మెరుగుపట్టాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి కానీ, ఎస్సీల సంక్షేమానికి కానీ, ఎస్టీల సంక్షేమానికి కానీ ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు బీసీ ఎస్సీలకు చూస్తే 20,281 కోట్ల రూపాయలు, అలాగే ఎస్టీలకు చూస్తే 8,159, బీసీలకు అయితే 47,456 కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించడం ప్రప్రథమం రాష్ట్రంలో. ఇంత అంటే ఎక్కువగా ఉన్నది బీసీల్లో కానీ, ఎస్సీ ఎస్టీల్లో కానీ బడుగు బలహీన వర్గాలు పేదవారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేయూతనివ్వాలని ఇంత స్థాయిలో బడ్జెట్ పెట్టారు. అలాగే అధిక వర్గాల్లో ఉన్న వారికి కూడా, అల్పసంఖ్య వర్గాల్లో ఉన్న వారి కోసం కూడా 5,434 కోట్ల రూపాయలు పెట్టారు. అలాగే మహిళా స్త్రీ సంక్షేమానికి 4,000 కోట్ల రూపాయలు పెట్టారు. నైపుణ్య అభివృద్ధికి అంటే మ్యాన్ పవర్ని, మనకున్న స్కిల్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి 1,200 కోట్లు పెట్టారు. పాఠశాల విద్యకి ఏదైతే జీవో నెంబర్ 117 క్యాన్సిల్ చేసి గత ప్రభుత్వంలో స్కూళ్ళన్నీ సర్వనాశనం చేసిన జీవో నెంబర్ 117 పెట్టి, అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు జీవో నెంబర్ 117ని క్యాన్సిల్ చేసి ఉపాధ్యాయులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి స్థాయిలో పాఠశాలని మళ్ళీ ప్రాథమిక విద్య ఎక్కడైనా ఏ దేశమైనా మార్పు చెందాలి అంటే అది ఒక విద్యతోనే సాధ్యం. అటువంటి విద్య స్థాయి ప్రాథమిక స్థాయి నుంచి కూడా స్ట్రాంగ్గా ఉండాలి, మంచి కన్స్ట్రక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నత విద్య కోసం ఇటువంటి స్థాయిలో 32,000 కోట్ల రూపాయలు ఉన్నత విద్య కోసం కేటాయించ జరిగిందంటే ఘనంగా ఉన్నాయి సార్. కేటాయింపులు చదవాలంటే పయ్యాల కేసుల్లాగా గంటల టైం పట్టేసే అవకాశం ఉంది. 3,22,000 కోట్ల కేటాయింపులు జరిగాయి. అయితే గతంలో ఏదైతే మీరు అన్నారు అప్పుల ఊబు నుంచి గట్టెక్కించింది రాష్ట్రం అని చెప్పి, కానీ ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఈ బడ్జెట్ ద్వారా మరింత నిరాశపరిచింది వైసీపీ వాళ్ళ విమర్శ. వాళ్ళ నోటికి 5 నిమిషాలు కూడా 10 నిమిషాలు 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేకపోయిన పరిస్థితి వాళ్ళది. అటువంటి వాళ్ళకి రాష్ట్రపతి గారు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు ఉభయ సభల్ని ఉద్దేశించి ఏం చెప్పారు, రాష్ట్రం గత పరిస్థితులు ఏంటి, ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, రాబోయే పరిస్థితులు ఏంటి, ఏం చేయాలనుకుంటున్న ప్రణాళిక ఏంటి అన్న విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా వినకుండా, ఇంకా గవర్నర్ గారు స్పీచ్ ఇలా మొదలవ్వగానే తీసుకెళ్ళి పేపర్లో తీసుకెళ్ళి చింపేసి అంటే మనం అలా మాట్లాడకూడదు, కానీ ఆ ఇద్దరు ఉభయ సభల అధిపతులు కూడా ఉండగా, సభాధిపతులు ఉండగా, గవర్నర్ గారు ఉండగా వాళ్ళ మీద పేపర్లు చింపి విసరడం అనేది రాజ్యాంగాన్ని పరిహాస్యం చేశారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా. అటువంటి స్థితి ఎక్కడా కూడా మన చరిత్రలో ఎక్కడా కూడా లేదు. మీరు చెప్పారు గోల్డెన్ మినిట్స్ 11 మినిట్స్ గురించి. మేము టీవీలో కొంత చూసాం, మాకు కొంత కనబడింది. ఆ 11 నిమిషాలు అన్ని అక్కడ ఉండి మొత్తం చూసారు. ఏం జరిగింది ఆ 11 నిమిషాలు? జగన్ 11 నిమిషాలు ఇంకా ఇలాగా స్టార్ట్ అయింది, వచ్చి కూర్చున్నారు, సంతోషం. మేము కూడా సంతోషించాం. వైసీపీ నాయకులు కూడా వచ్చి సభలో ఉన్నందుకు మాకు కూడా సంతోషం వేసింది. ఎందుకంటే మేము ఏమైనా మర్చిపోయిన పాయింట్లు ఉంటే ప్రజా సంక్షేమానికి కానీ,
ప్రజల అవసరాలకు కానీ లేదా గత ప్రభుత్వంలో మేము ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలను కానీ ఏమైనా మేము నిలబెట్టలేదా? ఆ గవర్నర్ గారి స్పీచ్లో ఆ పాయింట్లు ఏమీ లేవా? ఉన్నాయా? అసలు ఏంటి చెప్పాలంటే నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో ఉంటాము, లేకపోతే ఎవరైనా ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, టీవీలో చూస్తున్నాను. ఇప్పుడు మొదటిసారి అసెంబ్లీలోకి వెళ్ళినా చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తున్నా మాత్రం తెలుసు, చదువుకున్న వారిగా మా అందరికీ తెలుసు. ఎవరు కూడా ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పి వెళ్ళిన వాళ్ళు చూసాం. కానీ ఈరోజు 11 మంది ప్లేకార్డులు పట్టుకొని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్నారు. ఇంతవరకు ప్రజల్లో ఎవరైనా ఏ నాయకుడైనా ఏ ప్రతిపక్షం కూడా ఏ రాజకీయ పార్టీలోనైనా ప్రజల్ని కాపాడండి, ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటారు. కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి? ఎవరు ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. అంతేగాని ఇక్కడ ఎవరో ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏముంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏముంది, లేదా భారతీయ జనతా పార్టీ చేతిలో ఏముంది ఇవ్వడానికి? ప్రజలు ఇవ్వలేదు నీకు. 11 మందికే ఇచ్చాను నేను. అందుకే అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది. అయ్యా స్పీకర్ గారితో అన్న, అయ్యా అతను 11th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంకా 12th క్లాస్ పాస్ అవ్వలేదు, డిగ్రీ సీట్ అడుగుతున్నాడు, ఎలా వస్తుంది అని చెప్పి అడిగాను. జగన్ డిగ్రీ సీట్ రాదండి, భవిష్యత్తులో ఎప్పటికీ రాదా? డిస్క్వాలిఫైడ్. అసలు 10th పాస్ అవడమే కష్టం అతను. నేను 11th క్లాస్కి ఏదో రకం వచ్చాడు, కానీ 12th క్లాస్లోకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. 2029 ఏ క్లాస్లో ఎవరు? ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే అతను ఒక్కడు కూడా మిగిలేటట్టు లేడు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. నేనేమంటున్నాను, మీరు కూడా ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడగలరా? మీరు ఎమ్మెల్యేగా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీరు వచ్చి రండి, మీరు కూర్చొని మాట్లాడండి, రాష్ట్రం కోసం మాట్లాడండి. లేదు అంటే రాష్ట్రం కోసం మాట్లాడే దమ్ము లేకపోతే కనీసం మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం, మీ నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడండి. బడ్జెట్లో మాకు ఇంత కేటాయింపు కావాలి, మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, మాకు తీర్చండి అని చెప్పాలి. అనే ఆ విషయం కూడా పట్టించుకోకపోతే ఇంక ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేస్తున్న పాత్ర ఏంటి? ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఏమవుతారండి? వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు, వాళ్ళ తాలూకు సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడుకోలేకపోతే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ ప్రజలు అలా తీవ్రమైన అన్యాయం చేసినట్టే కదా. సో ఇటువంటి రాజకీయ నాయకుల్ని అసెంబ్లీలో అంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలు, వాళ్ళు చేసినటువంటి రాక్షసత్వం ఈరోజు ఎక్కడ వాళ్ళ మీద పడుతుందో అని భయంతో అసెంబ్లీలో కనీసం 11 నిమిషాలు కూడా ఉండలేపారండి. ఇలా భయంగా ఉంది. ఎవరో కొట్టేస్తున్నట్టు, తరిమేస్తున్నట్టు భయంగా వెళ్ళండి అన్నారు అందరినీ. మళ్ళీ 5 నిమిషాలు వాళ్ళ పేపర్లు చింపేసాక వచ్చేయండి వెళ్ళిపోదాం అని మరి వెనక్కి కూడా తిరిగి చూడకుండా డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. అంత దారుణమైన పరిస్థితి. అంటే రాష్ట్రంలో భావితర నాయకులకి మీరు ఇచ్చిన సమాధానం ఏంటి? మమ్మల్ని మేము రియల్గా మీలాంటి ఎమ్మెల్యేలు, తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికైన వారు, మామూలుగా ప్రజానాయకుడిని కానీ ప్రతిపక్ష నాయకుడిని, ఇలాంటి నాయకులు ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ స్పీచ్ని కాపీ చేయాలి, వాళ్ళ స్పీచ్ల్లో మనం కూడా ప్రజల్ని అట్రాక్ట్ అవ్వాలి. జగన్ లాంటి వ్యక్తిని ఇన్స్పైర్ తీసుకుంటే రాష్ట్రంలో పరిస్థితి, జగన్ లాంటి వ్యక్తిని ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకుడు, భావితర నాయకులు ఎవరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోకూడదనే ఒక సందేశాన్ని కూడా అతనే అసెంబ్లీ సాక్షిగా పెట్టాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి నువ్వు 10 మందికి 11 మందికి ఒక పార్టీకి రిప్రజెంటేటివ్, ఒక పార్టీ అధినేత, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించారు ప్రజలు, నువ్వు వెళ్ళి నీ వాణిని వినిపించలేకపోతే నువ్వు భావితరాలకు ఏమి సమాధానం చెప్తున్నావు? మేమైతే కళ్ళగన్నామండి. మేము ఎప్పుడో పెద్దలు స్పీచ్లన్నీ ఆలకించేవాళ్ళం. ఎవరు? ధర్మాన ప్రసాదరావు గారు, మన జిల్లాలో ఉండేది ఎర్రవనాయుడు గారు, ధర్మాన ప్రసాదరావు గారు, అటువంటి వాళ్ళ మాటలు ఆలకిస్తే మాకు స్పిరిట్ వచ్చేది. అసెంబ్లీకి వెళ్తే ఇట్లా మాట్లాడవచ్చా, సమస్యల్ని ఇలా చెప్పవచ్చా అని ఒక కన్స్ట్రక్టివ్గా ఉండేది అదంతా. ఈరోజు అటువంటి వాళ్ళని చూస్తే, ఇటువంటి వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 9,75,000 కోట్లు, అంతకుముందు 3,25,000 కోట్లు ఉంటే ఇతను చేసింది 6,75,000 కోట్లు. 5 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 3 లక్షల కోట్లు అప్పు అయితే రాష్ట్రం విడిపోయినాక ఇతను ఈ 5 yearsలోనే 6 లక్షల కోట్ల పైన అప్పు చేసాడే. ప్రజలకి ఏం భారం చెప్పాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? ఈరోజు అటువంటి నాయకత్వం, అటువంటి నాయకుడిని ఎవరు కూడా భవిష్యత్తులో ప్రజలు ఎన్నుకోకూడదు. వాళ్ళైతే 11 నిమిషాలు ఉన్నారు, కానీ ఎన్టీఆర్ 14 నిమిషాల పైన రెండోసారిగా బలమైన స్పీచ్ ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ సమస్యల పరిష్కారం ఏమైనా లభించాయి? చాలా సంతోషం అండి. రాష్ట్రపతి ఒక మొదటిసారి ఎమ్మెల్యే అని శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతం నుంచి, హెచ్ఆర్ల నుంచి కమలం గుర్తు మీద గెలిచిన వాడిని
నాకు 3 పార్టీల సపోర్టుతో ఈరోజు నన్ను మా ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ, ముగ్గురు నాయకులు, 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నన్ను ఒక ఆశతో పంపించారు అసెంబ్లీకి. ఒక నిజమైన మాకు సరైన నాయకుడు దొరికాడు ఇన్నాళ్ళకి. మాకు మా వాణిని ప్రజల్లో మాకు అక్కడ వినిపించే నాయకుడు దొరికాడు, ఒక చదువుకున్న వ్యక్తి దొరికాడన్న వాళ్ళు ఇచ్చిన బలంతో నేను ఈరోజు అసెంబ్లీలో 14 నిమిషాలు మాట్లాడగలిగాను అంటే నాకు నా ఎచ్చెర్ల ప్రజలు ఇచ్చిన నా బలం అది. ఆ బలంతో, నాయకత్వంతో మా ఎచ్చెర్ల తప్పకుండా గత అసెంబ్లీ సెషన్స్లో కూడా మా తాలూకా సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. నిన్నను గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడడం వలన సమస్యల మీద అంటే ఎచ్చెర్ల కోసం అంటే భవిష్యత్తులో రేపు జరిగే సెషన్లో తప్పకుండా మాకు క్వశ్చనీర్ ఉంది, మేము క్వశ్చన్స్ పెట్టాం, తప్పకుండా మాకు అలౌ చేస్తారు. భవిష్యత్తులో ప్రతి క్వశ్చన్లో కూడా మేము ఇంటర్ఫేర్ అవుతాం, మా సమస్యలను తెలియజేస్తాం. తప్పకుండా నేనున్నది నా ఎచ్చెర్ల ప్రజలను వాణిని అసెంబ్లీలో వినిపించడానికే నేను అసెంబ్లీకి వెళ్తున్నాను. వాళ్ళ తప్పించి నాకు వేరే ఆలోచన లేదు. ప్రజల తాలూకా ఒక లీడర్గా ప్రజలు నన్ను ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు. నా బాధ నేను తెలియజెప్పాలి. కొన్ని సమస్యలు మనం ఈ మధ్య మీరు చూసుంటారు. కొన్ని రాష్ట్రంలో అప్పులు బాధలో ఉంది రాష్ట్రం నుంచి నిధులు రావట్లేదు. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చినటువంటి సిమెంట్ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు కూడా వేసాం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాలు ఆర్ఎండ్బి రోడ్లు కానీ కొన్ని రోడ్లు ఇంకా మోక్షానికి నోచుకోలేదు. అవన్నీ కూడా బాగు చేయాలని కేంద్రానికి వెళ్ళాను. మీరు చూసే ఉంటారు, గడ్కరీ గారితో మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని తీసుకొని గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా రోడ్లు బాగు చేయండి అంటే అతను అన్నారు, అయ్యా నేనేం చేస్తాను అబ్బాయి, నువ్వు ఇవన్నీ కూడా మీ రాష్ట్ర గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని చేసుకోవాలి, ఇది మాకు సంబంధం లేదు అని అంటే వెంటనే మా మేడం గారు ఇంటర్ఫేర్ అయ్యి అయ్యా కమలం గుర్తు మీద గెలిచాడు. మొదటిసారి ఒక రూరల్ ఏరియాలో అంతమంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మోడీ గారి పాలనని ఆయన మెచ్చుకొని మన కమలం గుర్తు ఇస్తే కమలం గుర్తు మీద గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ పూర్తి ఉంది. అయితే అక్కడ ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా ఉంది కాబట్టి మనం కాస్త బూస్టింగ్ ఇవ్వాలంటే వెంటనే ఆయన సిఆర్ఎఫ్ ఫండ్కి ఆయన ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే అలా ఇప్పుడు ఎంతో కొంత అక్కడి నుంచి మాకు కొంత సాయం లభించే అవకాశం మాకుంది, ఆ ప్రోత్సాహం మాకుంది. తప్పకుండా ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు ఏ ఆకాంక్షతోనైతే నన్ను ఓటేసి 30,000 సుమారు 29,000 పైన మెజార్టీతో నన్ను గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను. తప్పకుండా మాకున్నటువంటి ఇరిగేషన్ ప్రధాన సమస్య వచ్చి ఇరిగేషన్ కాలువలు, తోటపల్లి కాలువ కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో తవ్వారు, తర్వాత మెయింటెనెన్స్ లేదు. అలాగే నారాయణపురం ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నారాయణపురం సాగర్ ప్రాజెక్టు గత 5 సంవత్సరాల నుంచి నీరు రావడం లేదు. అలాగే మడ్డు వలస ప్రాజెక్టు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఈ జీసిగడంలో వచ్చి అక్కడ ఆగిపోయింది, నిర్ధారణ దగ్గర, నడిమి వలస దగ్గర. అక్కడి నుంచి మరి ముందుకు రాలేదు. ఫేజ్ 2 కింద సుమారు 30 కోట్ల రూపాయలతో గత గవర్నమెంట్లో టెండర్ పిలిచినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్ వచ్చి పాపం ఏడుస్తున్నాడు. అతను మాకు టెండర్ పిలిచారండి, 3-4 కోట్లు పని చేయించుకున్నారు, ఈ రోజు వరకు రూపాయి ఇవ్వలేదు, పని ఆపేశారు. అటువంటి ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకి కూడా మా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి కూడా నీరు వచ్చే విధంగా. అలాగే నిన్న మేము ఒక లెటర్ రాశాను, జలజీవన్ మిషన్ కింద ఆగిపోయిన పనులన్నీ చేయమంటే నిన్ననే మనకు శాంక్షన్ వచ్చింది. ఎచ్చెర్లలో సుమారు 122 కోట్ల రూపాయలతో మళ్ళీ జలజీవన్ మిషన్ని టెండర్లు పిలుస్తున్నాం. అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా నీరు ఇవ్వండి అని చెప్పి నిన్ననే కూడా మాకు శాంక్షన్ కూడా వచ్చింది. చాలా సంతోషం. తాగునీరు, సాగునీరు, ఉద్యోగ అవకాశాలు, ఇదే మా ఎజెండా అండి. ఈ 3 కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం వచ్చే విధంగా లేదా ఒక ప్రోత్సాహం వచ్చే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఈశ్వర నువ్వు ఇంకా ఇప్పుడే ఉద్యోగం అంటావేటి, వ్యాపారం చేపించు, ఇంటికి ఒక వ్యాపారస్తుని తయారు చెయ్యు, ఇంకా మనం టైం మారింది, మరి మారాలి, నువ్వు ఉద్యోగాల కోసం మాట్లాడకూడదు, వ్యాపారాల కోసం చేపించని చెప్పి అంటే అటువంటి నాయకత్వంలో పనిచేసే అవకాశం మాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇందాక ప్రస్తావన వచ్చింది పురంధేశ్వరి గారు, రాష్ట్రంలో బీజేపీ కమల వికాసం కొద్ది రోజుల క్రితం సక్సెస్ఫుల్ గా చేసిన వ్యక్తి, మీతో కూడా మిమ్మల్ని మొదట ఎన్ఈఆర్ నమ్మిన వ్యక్తి పురంధేశ్వరి. ఆడ కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అధ్యక్షులు మార్పు అంటున్నారు, భవిష్యత్తులో కంటిన్యూ అవ్వచ్చు కూడా. ఈ మధ్య రోజుల్లో ఆవిడ రెపో రేట్, ఆవిడ సక్సెస్ రేట్ గురించి మీ మాట. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్ని ఆచరిస్తుందండి. ఏదో ఒకరిని ఇలా మేము పేరు పెట్టేసాం వాళ్ళు అయిపోతారు అని కాదండి. కింద స్థాయి నుంచి కూడా బూత్ అధ్యక్షుడి నుంచి ఎన్నిక జరగాలి, 11 మందిలో కూడా ఎన్నిక జరగాలి. అలాగే మండల స్థాయిలో ఎన్నిక జరగాలి,
జిల్లా స్థాయిలో ఎన్నిక జరగాలి, రాష్ట్ర స్థాయిలో ఎన్నిక జరగాలి. ఈ ఎన్నికల ప్రక్రియ సాగుతుంది కాబట్టి సంస్థాగతంగా అందరూ రాష్ట్ర అధ్యక్షులు మారతారు, పురంధేశ్వరి గారిని మార్చి ఇంకోళ్ళకి ఇస్తారన్నారు, కానీ అది తప్పండి. పురంధేశ్వరి గారి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న సమయంలోనే ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగల మొదటిసారి భారతీయ జనతా పార్టీ గుర్తు మీద 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు కూడా గెలిచిన వైనం ఇది. ఆవిడ సక్సెస్ అనమాట, ఆమె సక్సెస్. ఈరోజు ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసే అవకాశం మాకు లేదు, చిన్నప్పుడు చాలా చిన్నవాళ్ళం అప్పుడు. ఈరోజు అతని ముద్దులు కూతురు పురంధేశ్వరి గారి దగ్గర పనిచేస్తుంటే ఆవిడని చూస్తుంటే మాకు ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసినటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ అవకాశం కూడా మాకు ఆవిడ ద్వారా లభించింది. తప్పకుండా మేడం గారే మళ్ళీ కొనసాగుతారు, అందులో ఎక్కడా కూడా అటువంటి ఆలోచన కూడా లేదండి. థ్యాంక్ యూ. ఇది ఎన్ఈఆర్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. కొద్ది రోజుల క్రితం జగన్ అసెంబ్లీలో ఆయన ముఖంలో ముఖ కవలికలు ఇవన్నీ కూడా ఒక భయాందోళనలో ఉన్న వ్యక్తిగా జగన్ కనిపించారని చెప్పి ఎన్ఈఆర్ చెప్తున్నారు. అతి కష్టం మీద 11వ తరగతి పాస్ అయిన జగన్ భవిష్యత్తులో ఆ సీట్ను కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎన్ఈఆర్ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.